వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎప్పటికప్పుడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు. గాజువాక నుంచి 2 కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. సీఎం గారి మీటింగ్ లో మేము మాట్లాడింది ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాళులు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. భారత రాజ్యాంగంతోనే అణగారిన వర్గాలకు చేయూత లభిస్తుంది. నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజును గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాకుండా ప్రపంచం మొత్తం ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు. మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం. అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి 75 సంవత్సరాలైనా ఎన్నో సవాళ్లు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని, అదే మాదిరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందుకు పోగలిగాం. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015 నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందుకు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం. మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనం అందరం కూడా జనవరి 26 నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం. అయితే ఈరోజు మనం దీన్ని ఒక 2 అకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మొన్నటి వరకు జనవరి 26 రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం అందరం కూడా మన మైండ్ని కంట్రోల్ చేయాలన్నా, కండిషన్ చేయాలన్నా ఏ రిలీజన్ సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం. హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు, భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు. క్రిస్టియన్స్ని చూస్తే చర్చిలకు పోతారు, అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ని చేస్తారు. ముస్లిమ్స్ని చూస్తే ఎక్కడ మసీదుకి వెళ్ళి ప్రతి వారం కూడా మసీదుకి వెళ్ళి అదే సమయంలో ఖురాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది. ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం రాజ్యాంగం అమలైన తర్వాతనే అందరూ సమానం అనే భావన వచ్చింది.
మాట్లాడే హక్కు వచ్చింది, ప్రశ్నించే ధైర్యం వచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అందరికీ అందించారు. మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు. కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్గా ఎదిగింది. దానికి కారణం మన రాజ్యాంగం. అనేక కులాలు, భాషలు, ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న ఈరోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే దాని గొప్పతనం మన రాజ్యాంగం. ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ, ప్రజలకి ప్రాథమిక హక్కులు, రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం దుర్వినియోగం జరిగితే రాజ్యాంగాన్నే నేను కాల్చుతానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన 5 సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళం, నేర్చుకున్నాం. కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది. నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికీ అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి, దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న గాజువాక నుంచి 2 కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే. గాజువాక నుంచి 2 కొత్త బస్సు సర్వీసులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక నుంచి విజయవాడ వరకు కొత్త బస్సు సర్వీసును ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అలాగే లంకెలపాలెం, అగనంపూడి స్టీల్ ప్లాంట్ మీదుగా విశాఖ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్కు మరో బస్సు సర్వీస్ను ప్రారంభించామన్నారు. వీటిని వినియోగించుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మరి గాజువాక మండలంలో ఉన్నటువంటి పూర్వన్పాలెం డిపోలో 2 బస్సులు ఈరోజు ప్రారంభించడం జరిగిందండి. ఒకటి కొత్తది, అది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి, అంటే విజయవాడ వరకు కూడా అది కొత్త బస్సును ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా ఈ 2వ సర్వీసు లంకిలపాలెం నుంచి అగనంపూడి మీదుగా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా కాంప్లెక్స్ వరకు వెళ్ళేటువంటి బస్ సర్వీస్ అండి. ఇది ఎక్కువగా మరి అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి, అలాగే హాస్పిటల్కి వెళ్ళేటువంటి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ మంది ప్రజలు కూడా ఈ సర్వీస్ వేయమని చెప్పేసి అర్జీలు పెట్టుకున్నటువంటిది. కనుక ఈరోజు డిపో మేనేజర్ గారికి, అలాగే ఆర్ఎం గారికి, మేనేజర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి. అలాగే ఈ సర్వీస్ రావడానికి కూడా మా స్థానిక కార్పొరేటర్ సోదరులు రౌత్ సీన్ గారు, అలాగే జనసేన నాయకులు విజయ్ గారు అందరూ కూడా కృషిలో ఈరోజు ఇక్కడ రావడం జరిగిందండి. ఈ సందర్భంగా నేను ఆర్ఎం గారికి, ఆర్టీసీ డిపో రీజనల్ మేనేజర్ గారికి, డిపో మేనేజర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇంకా ప్రభుత్వం ప్రోత్సాహంతో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఆర్టీసీ ముందుకు వస్తుందని కూడా మేము ఆశిస్తున్నామండి. ఈరోజు పెద్దలు మన గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మన పల్లా శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు
79వ వార్డు స్టీల్ ప్లాంట్కి వెళ్ళే చాలామంది స్కూల్ పిల్లలు అవనివ్వండి, అలాగే స్టీల్ ప్లాంట్లో పనిచేసే సిబ్బంది అవనివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాన్ని చాలాసార్లు అడిగినా వాళ్ళు చేయలేకపోయారు. ఆ పని ఈరోజు పల్లా గారు ద్వారా కంపల్సరీ ఈరోజు జరుగుతున్న చాలా ఆనందదాయకం. అలాగే మన ఈ బస్సు లంకిలపాలెంలో బయలుదేరి మన అగనంపూడి మీదుగా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా స్కూల్స్ అన్నీ కలుపుకొని వెళ్తుంది. అలాగే రిటర్న్ కూడా మళ్ళీ 2 గంటల కాంప్లెక్స్లో బయలుదేరి సేమ్ ఎలాగైతే యథాతథంగా అలా 3 గంటలకల్లా మన స్టీల్ ప్లాంట్ వచ్చి అలా లంకిలపాలెం చేరుకుంటుంది. అందరూ వినియోగించుకుంటారని ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ రోజు ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు జరిగిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో భారీగా ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆలోచనలు నేటి సమాజం అనుసరిస్తుందని అన్నారు. జై భీమ్ నినాదాలతో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం ప్రొఫెసర్ జాన్ గారు, శ్రీ ఆర్ఏటి మహేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. అనంతరం ఎమ్మెల్యే వంశీ గారు రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అల్పాహారం వడ్డించి స్వీకరించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ శ్రీ సంపత్ కుమార్ గారు, ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. యూనివర్సిటీని బేస్ చేసుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ వస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కాబట్టి ఇవాళ బడుగు బలహీన వర్గాలకి అలాగే అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆమోదమైనటువంటి రాజ్యాంగం ఆ రోజు ఊహించి ఈ భారతదేశం ఏ విధంగా ఉండాలి, మరి అభివృద్ధి నడవాలంటే ఎలా ఉండాలని చెప్పేసి ఆయన ఎంతో ముందుగా ఊహించి ఆ రాజ్యాంగాన్ని రూపొందించి ఇవాళ ఆమోదించబడింది కాబట్టి ఇవాళ మన అందరం కూడా ఆర్థిక ఫలాలతో పాటు అభివృద్ధి ఫలాలను కూడా అందుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్నామంటే ఆ రోజు అంబేద్కర్ ఒక ముఖ్య వ్యక్తిగా ఉంది ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ ఆయన స్మరించుకుంటూ వేలాది మంది ఇవాళ వాక్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఆయన ఆశయాల కోసం ఆయన ఏవైతే కళలు కన్నారో అదే తీర్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇవాళ భారత ప్రజలకు అనుగుణంగా రూపొందించింది కాబట్టి అందరూ కూడా ఆమోదించి ఇవాళ ముఖ్యంగా మనందరం కూడా హ్యాపీగా ఉండడానికి కారణమైన ఒక ప్రపంచంతో కూడా మన వైపు చూసే విధంగా ఉంది మన రాజ్యాంగం. ఆయన ప్రత్యేకమైన ఒకసారి ఆయన స్మరించుకుంటూ శుభాకాంక్షలు. మన రాజ్యాంగం యొక్క ప్రియాంబులు సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ భారతదేశం ఎంత ప్రజాస్వామ్య దేశంగా వెలగడానికి కారణం మన రాజ్యాంగమే. ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి వాటిల్లో ఉన్న మంచి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి అంబేద్కర్ టీము మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం వలన మన ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా సమైక్యంగా అంతా కూడా సుఖ సంతోషాలతో బతుకుతున్నారు, ఒక కుటుంబంలాగా బతుకుతున్నారంటే మన రాజ్యాంగమే కారణం. మన రాజ్యాంగం మన ప్రజలందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఒక కుటుంబంలాగా కట్టిపడి వేసింది అనటం అతిశయోక్తి లేదు. మీరు చూడండి, విదేశాల్లో ఏ దేశాల్లో చూసినా ఒక మతపరభావమైన దేశాలన్నీ కూడా కొట్టుకు వస్తున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కానీ మన భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని వ్యవస్థలు ఉన్నా కూడా అందరం కూడా సమైక్యంగా ఒక కుటుంబంలా బ్రతుకుతున్నాము అంటే మన రాజ్యాంగం ఘనత. ఈ రాజ్యాంగం ప్రసాదించిన మన ఈ యొక్క స్వేచ్ఛని, స్వతంత్రాన్ని, అలాగే అన్ని హక్కులని కూడా మనం పరిరక్షించుకుంటూ మన దేశం ముందంజలో వెళ్ళడానికి అంబేద్కర్ గారు చేసిన కృషి మరువలేనిది. ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యార్థులు, అలాగే వచ్చిన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ యాదవ్ గారు, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు, ఇతర పెద్దలు అందరికీ కూడా యూనివర్సిటీ తరఫున ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మంచి చైతన్యం రాబోయే రోజులు ఇంకా తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ఈరోజు స్వేచ్ఛా వాయువులు తీసుకుంటున్నారంటే దానికి కారణం మన రాజ్యాంగం. గాంధీ గారు మనకి స్వాతంత్రాన్ని సిద్ధించి పెడితే మనకి స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుకు సాగడానికి కావాల్సినటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఇది స్ఫూర్తిదాయకం. మన ప్రజాస్వామ్యానికే ఇది ఒక డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏది మన రాజ్యాంగం. సో మన రాజ్యాంగం ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలి. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయండి. అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. వన్యప్రాణులు పంటలను నాశనం చేయడం, ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం ఓవైపు, మరోవైపు పొలాల దగ్గర వేసుకున్న విద్యుత్ కంచెలకు వన్యప్రాణులు చనిపోతున్న క్రమంలో ప్రజల జీవనోపాధులకు ప్రాణాలకు విఘాతం లేకుండా వన్యప్రాణులను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏనుగులు వ్యవసాయ భూముల్లోకి రాకుండా కందకాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఆ పథకం ద్వారా ఈ పనులను చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం అటవీ శాఖ ఉన్నతాధికారులతో వన్యప్రాణుల సంరక్షణపై సమీక్షించారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ శ్రీ ఏకే నాయక్ ఇటీవల చిత్తూరు జిల్లాలో ఒక ఏనుగు విద్యుత్ షాక్తో చనిపోయిన ఘటనను వివరిస్తూ ఏనుగులు కుప్పం నుంచి శేషాచలం కొండల వైపు కదులుతూ వ్యవసాయ భూముల్లోకి రావడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఎక్స్క్లూజివ్లీ ఒక ఎకో టూరిజం పాలసీని కూడా ఇవాల్వ్ చేశాం మ్యామ్. ఐ థింక్ కమిటీ హాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం దానికి సంబంధించి. we have initiated a corporation. When that policy would be ready, ma'am? Ready with this. We have some discussions with stakeholders of finalizations. మీరు సింపుల్ గైడెన్స్ సార్. దీనికి మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బక్స్ ఉన్న క్షేత్రం ఏంటో ఏరి ప్రాంతం ఏంటది, ఆదోని ఒకటి, తర్వాత మనం సిద్ధవటం ఒకటి. అంటే అపార్ట్ ఫ్రమ్ వీటన్నిటికంటే కూడా ఇవన్నీ ఎకో టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి. అడ్వెంచర్ టూరిజం లాగా. అంటే మనకి ఫెంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిల్మ్స్ని చాలా పాపులర్ చేయాలి. బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఫిల్మ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మన మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిల్మ్ దట్ విల్ బికమ్ యువర్ పాంప్లెట్. మనం ఖర్చు పెట్టి తక్కువ వద్దేను మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది. అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలాసార్లు అనిపించేది యూస్ టు గో అవుట్ ఆఫ్ కంట్రీస్. మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే లొకేషన్స్ కూడా మన దగ్గర చాలా బాగున్నాయి. మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ అవర్ ఫ్యామిలీ. నాకేం లేదు, నేను చాలాసార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్. నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి, నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి, అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి. ఈ మౌంటైనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలా మంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి ఉన్నాడు, కొండలు ఎక్కుతాడు, డేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ ఒక అబ్బాయి. సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి, కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి. అలాగే మనకి గండికోట, హార్స్లీ హిల్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ ఫీల్ ఉంది. అలాగే హెరిటేజ్ మన గోల్డెన్ సైట్స్ ఉన్నాయి. గుడిమలం చాలా ఏన్షియన్ టెంపుల్ అది. దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలాసార్లు మన పిసిఎఫ్ కథ కూడా మాట్లాడితే చాలా ఎకో టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి. కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మనం బ్రిడ్జ్ అంతా ఉంది, మరాడూరులో దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది. కానీ అనేది పబ్లిక్కి దొరకదు. ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ ఆన్ మై ఫేస్బుక్. నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ వీ హ్యావ్ టు కమ్అట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్. ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబొరేట్లీ విత్ అదర్ థింగ్స్ అసలు మనకి ఏమున్నాయి, ఏది ఫస్ట్ ఎఫిషియెంట్గా ఏవి పనిచేస్తున్నాయని చూస్తే ఎట్లా ట్రాక్ చేస్తామని ఆల్రెడీ ఉన్నాయండి. ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకి వెళ్తే లాతూర్లో వాళ్ళు అడిగింది నేను సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు, ట్రైన్ లేదు మాకు, కుడ్ మీరు మాట్లాడి ట్రైన్ అని చెప్పగలను ఫ్లైట్ ఒకటి. ఇది ప్రతిరోజు 1000 మంది వస్తారు ఓన్లీ లాతూర్ నుంచి. సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు. సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి. మేబీ ఇప్పుడు
భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాళులు అర్పించారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని అన్నారు. గొప్పగా అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా చెప్పుకునేటువంటి మనకి ఆ గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినటువంటి దానికి ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. రానటువంటి కాలంలో వారి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ముందుకెళ్లాలన్నటువంటిది భారతదేశం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టం ఏంటంటే దేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గడిచినటువంటి 6 నెలలుగా దాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ దాన్ని ఆచరించడం కానీ దాన్ని పాటించడం కానీ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధాకరంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది తప్ప అంబేద్కర్ గారు అత్యంత గొప్పగా రచించినటువంటి భారత రాజ్యాంగం నడవట్లేనందుకు చాలా దురదృష్టం. అది అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసాలు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ హత్యలు కానీ అనేక అంశాల మీద వారికి నచ్చినట్టుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ ఏది కూడా రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఉదాహరణకి గడిచినటువంటి 4 రోజులుగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దేశంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మాట్లాడేటువంటి హక్కు ఉంది. దానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి. ఒకటి ప్రింట్ మీడియా, ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా, ఒకటి సోషల్ మీడియా. ఈరోజు సోషల్ మీడియాలో సరే ఎవరైనా తప్పులు చేస్తే తప్పులు చేసినటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరు రాజ్యాంగబద్ధంగా దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ కావాలని ఒక వర్గం మీదే ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీదే కావాలని కేసులు బనాయించి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి ఆస్కారం లేదు. మీరు ప్రశ్నిస్తే మీరు శిక్షార్హులు అని చెప్పి కావాలని బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు గడిచినటువంటి 4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ రాజ్యాంగం ఏదైతే అమల్లో ఉందో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వారి ఆశయాలకు అనుగుణంగా వారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా భారతదేశం ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అనేక అంశాల మీద ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి పోరాటాలు చేస్తాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కాపాడేటువంటి దాంట్లో కానీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అయినట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక వేడుకలాగా ఈ 75 వసంతాల కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపున్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పండుగలాగా ఆ మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకుని ఆ మహాత్ముడు రచించిన రాజ్యాంగాన్ని ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా ముందుకు తీసుకెళ్తాం, దాన్ని శిరసావహిస్తామని చెప్పి తెలియజేసే కార్యక్రమమే ఈ 75 వసంతాల కార్యక్రమం. ఈరోజు దేశం ఇంత సురక్షితంగా సుభిక్షంగా ఉంది అంటే ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిపరిచి ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ కొనియాడే విధంగా మరి ఈ రోజుకి కూడా 75 వసంతాలు పూర్తయిన రాజ్యాంగం మనకు స్ఫూర్తిగా ఉందంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగం ఇది. ఆ మేధావికి ఘనంగా నివాళులర్పిస్తూ
మీరిచ్చిన స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు అందరికీ కూడా మా ప్రభుత్వం పెద్దపీట వేస్తాం. ఈ స్కీములు కానీ మేము చేస్తున్న గతంలో 5 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ వర్గాల నిధులన్నింటినీ కూడా దారి మళ్లించిన సందర్భాలు మనం చూసాం. అది ఒక పీడకల. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వర్గాలన్నింటినీ కాపాడుకుంటూ అణగారిన వర్గాలని వెలికి తీసి వాళ్ళందరి హక్కుల్ని కాపాడే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని అంశాలను కూడా తూచా తప్పకుండా అమలు చేసే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం చిరసావహిస్తుందని ఆ మహానుభావుడికి మాటిస్తూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు. దప్పదప్పాలుగా చర్చలు చేస్తూ ఉన్నారు మేధావులతో కానీ ఆ వర్గాలతో కానీ. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ఏ వర్గానికి అన్యాయం చేసే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అపారమైన అనుభవంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అది అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం అవుతుంది అంతలో మనకేమాత్రం అనుమానం అక్కర్లేదు. దఫదఫాలుగా ప్రతి వారం రోజులకి ఒక మీటింగ్ చేస్తూ ఉన్నారు ఇంటర్నల్గా. మరి ఆ మేధావులు అందరూ కూర్చుని నిర్ణయం చేస్తారు. అప్పటి వరకు మనం బయట మాట్లాడటం సమంజసం కాదు. నేడు దేశంలో భారత రాజ్యాంగంతోనే అణగారిన వర్గాలకు చేయూత లభిస్తుందని నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఏర్పడి నేటికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ ఆమోదం పొందిన దినం ఇది. అయితే ఈ దినోత్సవాన్ని అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరించారు. ఈ లౌకిక భారతదేశంలో విభిన్న వర్గాలు, విభిన్న ప్రాంతాల్లో ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశం ఈవేళ అందరూ మనుగడ సాగిస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ స్ఫూర్తి, వారు చూపించే దారి. అందువల్ల నరేంద్ర మోడీ గారు ఈ దినాన్ని పురస్కరించుకొని మరి అంబేద్కర్ని మరి ఈ సందర్భంగా మనం అందరం కొనియాడాలనే ఆలోచనతో 125వ అతని జన్మదిన వేడుక సందర్భంగా ఈ దినోత్సవాన్ని అతని పేరు మీద అనౌన్స్ చేయడం జరిగింది. అటువంటి గొప్ప రోజు ఇది. అటువంటి ఈవేళ ఈ భారతదేశంలో స్వేచ్ఛగా బతకగలుగుతున్నామంటే లాండ్ ఆర్డర్ అవ్వచ్చు, లేకపోతే కుల మతాల మధ్య విభేదాలు లేకుండా, ప్రాంతాల మధ్య విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి ఇవాళ ఈ భారతదేశంలో ఈ భారత ఏదైతే స్వతంత్ర ఫలాలు ఉన్నాయో అందుకునే విధంగా ఈవేళ అతని స్ఫూర్తి వల్ల ఆ రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు ఆ స్ఫూర్తి వల్ల ఈవేళ ఈ భారతదేశం ఉంది కాబట్టి ఈ కొనియాడవలసిన అవసరం ఉంది. బీసీ ఈవేళ ఈ రాజ్యాంగంలో శాసనకర్తగా అవకాశం వచ్చిందంటే అద్భుతాలు స్ఫూర్తి.